దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రస్తుత కాలంలో కొంతమంది సేవకులు సోషల్ మీడియాలో ఒకరికొకరు విమర్శించుకుంటూ వీడియోస్ చేస్తూ ఉన్నారు. అవి ఏమిటంటే, అమ్మ తేజ గారు పేరు పెట్టి పిలవటం ద్వారా అనేక మంది జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయని ప్రజలు నమ్మటం జరుగుతూ ఉంది. దానిని విజయప్రసాద్ రెడ్డి గారు ఖండిస్తూ, దేవుని వాక్యములో ఆ విధంగా ఉందా, అసలు అది వాక్యానుసారం కాదు అని ఆయన దాన్ని ఖండిస్తూ వీడియో చేస్తూ ఉన్నారు. అసలు బైబిల్లో పేరు పెట్టి పిలిచేది ఉన్నదా? మనందరికీ అనగా క్రైస్తవులకి దిక్సూచిక బైబిలు. అలాగే బైబిల్ మనకి ప్రమాణమై ఉన్నది. మంచి చెడులు తెలియజేసేది బైబిలు, సత్యం అసత్యం తెలియజేసేది బైబిలు, న్యాయం అన్యాయం తెలియజేసేది బైబిలు. కాబట్టి క్రైస్తవులందరికీ దేవుడిచ్చిన వాక్యంలో అస్సలు దేవుని బిడ్డల పేరు పెట్టేది పిలిచేది ఉన్నదా అంటే, అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా, నిన్ను చూపించి దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాముని దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు అబ్రహాముకి ఆ దేశాన్ని చూపించలేదు, ఆ మార్గాన్ని ఆయన చూపించలేదు, అడ్రస్ చెప్పలేదు. అయినప్పటికీ అబ్రహాము దేవుని మాటకు లోబడి విశ్వాసంతో బయలుదేరాడు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి దేవుడు కలగజేసింది ఏంటంటే, విశ్వాసాన్ని కలగజేశాడు, విశ్వాసాన్ని బలపరిచాడు. అలాగే బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. యాకోబు నిమిత్తము, ఇజ్రాయేల్ నిమిత్తం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క యాకోబును దేవుడు పిలిచినప్పుడు మోసగాడుగా ఉన్న యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అలాగే బైబిల్లో మనం చూసినట్లయితే సౌలును దేవుడు సౌలా సౌలా అని పిలిచి, నీవు హింసించుతున్న యేసుని నేనే అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ సౌలును దేవుడు పిలిచినప్పుడు, సౌలుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సౌలుకి తాను పాపినని గ్రహించి, అక్కడ దేవుని బిడ్డలారా మారు మనసుతో కూడిన విధానము ఆ యొక్క సౌలు పొందుకోవడం జరిగింది. పౌలుగా మార్చబడ్డాడు. దేవుడు పిలవడం వలన, అలాగే దేవుడు దర్శించడం వల్ల ఆ యొక్క పౌలుకి పాప క్షమాపణ, మారు మనసు పొందుకోగలిగాడు. అలాగే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎరుకో పట్టణం దగ్గర ఉన్న గుడ్డి వేశ్యగాడి జీవితంలో యేసుక్రీస్తు వెళ్ళిపోతుంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని బహుగా మరీ కేకలు వేసినప్పుడు వాడిని పిలవమన్నాడు దేవుడు. అక్కడ పేరు పెట్టి పిలవలేదు, కానీ పిలవమన్నాడు. అక్కడున్న జనులందరూ కూడా, దేవుని బిడ్డలారా ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారు. అక్కడ దేవుడు పేరు పెట్టినట్టు పిలవలేదు. అయినప్పటికీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, లేకపోతే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అని జనులు చెప్పినప్పుడు వాడు దిక్కుల్ని చేసే దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలన్నప్పుడు చూపు పొందుకోవాలని కోరుకున్నాడు, స్వస్థత పొందాడు. ఈ 4 విషయాలు మనం గమనించినట్లయితే, అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముకి విశ్వాసాన్ని బలపరుస్తూ, విశ్వాసాన్ని కలగజేస్తూ ఆశీర్వాదం దేవుని కలగజేశాడు. ఆయన పిలిచినప్పుడు మొదటిగా అబ్రహాము జీవితంలో ఆశీర్వాదము, అలాగే అద్భుత ఆశ్చర్యకార్యం జరగల. ఆ పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరినప్పుడు, విశ్వాసంతో బయలుదేరినప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, గొప్ప జనాంగంగా చేశాడు. ఇప్పుడు అబ్రహామును పిలవడం వల్ల అక్కడ ఏం కలిగింది అంటే, ఇంటికి విశ్వాసము పొందుకోగలిగాడు, బలపరచబడ్డాడు విశ్వాసంలో. రెండోదిగా దేవుని బిడ్డలారా, యాకోబుని పిలిచినప్పుడు మోసగాడైన యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు జీవితం అనేది
దేవుని దగ్గర పెనుగులాడడం ద్వారా మోసకరమైన జీవితం నుండి మార్పు పొందుకున్నాడు. మూడవదిగా సౌలును దేవుడు పిలిచినప్పుడు పాపక్షమాపణ పొందుకొని పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది దేవుని సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు విశ్వాసం కలిగింది. దేవుడు పిలిచినప్పుడు మోసగాడు మార్చబడ్డాడు. దేవుడు పిలిచినప్పుడు పౌలు గారు మారు మనసు పొంది రక్షణ పొందగలిగాడు. దేవుని సాక్షి బిడ్డగా ఉండగలిగాడు. ఇప్పుడు అమ్మతేజ గారు పిలుస్తున్నారు అనేక మందిని, మీ అప్పులు తీర్చబడతాయని, లేకపోతే మీకు స్వస్థత కలిగిద్దని, లేకపోతే ఈ జీవితంలో ఇలా కార్యం జరిగిద్ది, అద్భుతం జరుగుతాయని పిలుస్తున్నాడు. ఓకే, అక్కడ ఆ పిలుస్తున్న వాళ్ళకి రక్షణ ఏమన్నా కలుగుతుందా? విశ్వాసం ఏమన్నా యేసుక్రీస్తు ప్రభువారి మీద కలిగి ఉండి వారి జీవితంలో మారు మనసు ఏమైనా పొందుకోగలుగుతున్నారా? ఇప్పుడు వాళ్ళు పిలువబడిన వాళ్ళందరూ కూడా అద్భుత ఆశ్చర్య కార్యాల మీదే తమ విశ్వాసాన్ని కట్టుకుంటారు, కానీ వాక్యం మీద మాత్రం తమ విశ్వాసాన్ని కట్టుకోలేరు. ఖచ్చితంగా అద్భుతాలు జరిగినప్పుడే, ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడే, ఇలాగా పిలిచినప్పుడే వారి జీవితంలో వాటి మీద విశ్వాసము కలిగి ఉంటారు. అవి జరగలేదనుకోండి, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగలేదనుకోండి, వాళ్ళని పిలవలేదనుకోండి, వాళ్ళకి విశ్వాసం అనేది కలగదు. రెండోది వచ్చేసి వారు పూర్తిగా దేవుని మీద అన్ని వేళ అంతం వరకు దేవుని మీద నమ్మకం కలిగి ఉండరు. అద్భుతాలు జరిగినప్పుడే దేవుణ్ణి నమ్ముతారు. అద్భుతాలు జరగలేదనుకోండి, దేవుణ్ణి నమ్మరు. దేవుని బిడ్డారు. అలాగే మనం చూసినట్లయితే ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, కానీ వారి జీవితంలో పాపక్షమాపణ రక్షణ అనేది కలుగుతుందా? వారి ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య నిజంగా దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యగాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, నేను రక్షణ పొందాలి, నా మోసం నుండి విడుదల పొందాలి, దేవుని వాక్యం మీద విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన మాట మీద విశ్వాసం కలిగి ఉండాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారా? అలాగా వారి జీవితాన్ని మార్చుకుంటున్నారా? మార్చుకోవట్లా. ఈ అద్భుతాలు అనేవి, ఆశ్చర్యకార్యాలు అనేవి, లేకపోతే స్వస్థతలు అనేవి, లేకపోతే ఇంకేవే అనేవి కూడా దేవుని బిడ్డలారా, వాటి వలన మన విశ్వాస జీవితం అనేది దేవుని బిడ్డలారా పూర్తిగా వాటి మీద ఆధారపడితే మన విశ్వాసం అనేది కొనసాగించబడదు. మనం నమ్మాల్సింది వాక్యాన్ని. అలాగని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు లేవని నేను చెప్పట్లేదండి. వాటి మీద మన విశ్వాసం కట్టుకోకూడదు. వాటి మీద మన జీవితము, క్రైస్తవ జీవితం కొనసాగకూడదు. ఎప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు లేకపోతే అదేంటి పేరు పెట్టి పిలవడం, ఇవన్నిటి మీద విశ్వాసం అనేది కట్టుకోకూడదండి. ఒకనొక సమయంలో ఒక ఏరియాలో అనుకోకుండా 3 మీటింగులు జరుగుతున్నాయి అంటండి. ఒక మీటింగ్లో వచ్చేసి ఇలాగే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు జరుగుతున్నాయి. ఇంకో మీటింగ్లో వచ్చేసి వస్త్రాలు పంచిపెట్టడం, ఆహారం పెట్టడము, ధనం పంచిపెట్టడం జరుగుతుంది. ఇంకొక మీటింగ్లో వచ్చేసేసి దేవుని బిడ్డలారా వాక్యం బోధించబడుతుంది. జనాలు ఎక్కడ ఉంటారు ఎక్కువ? స్వస్థతల దగ్గర, ఆశ్చర్యకార్యాల దగ్గర, ఆహారం పెట్టే దగ్గర, అలాగే దేవుని బిడ్డలారా ధనం పంచిపెట్టే దగ్గర, అలాగే దేవుని బిడ్డలారా ఈ లోకపరమైన వాటిని ఇచ్చే దగ్గరే ఉంటారు. కానీ వాక్యం దగ్గర ఉంటారా జనాలు? ఉండరు. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క విశ్వాసం అంతా కూడా వాటి మీదే ఉంది. వాళ్ళ యొక్క ఆశ అంతా, వారి యొక్క గురి అంతా వాటి మీదే ఉంది. ఈ స్వస్థతలు పొందుకొని ఆ ఏరియాలో జరిగిన ఆ మీటింగ్లో స్వస్థత పొందుకొని ఏంటి ధనం తీసుకున్నాడు, అద్భుతాలు చూసిన వాళ్ళందరంట మరలా పాపంకే వెళ్తూ ఉన్నారంట. కానీ వాక్యం మీద తమ జీవితాన్ని కట్టుకున్న వారు ఖచ్చితంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమి ఆశీర్వాదాలు వచ్చినా, ఏమి దీవెనలు వచ్చినా, డాబాలు కట్టుకున్నా కానీ వాక్యం మీదే ఆధారపడతారు. కానీ మిగతా వాటి మీద వాళ్ళు
ఆధారపడరు. వాక్యాన్నే ప్రేమిస్తారు కానీ దేవుని బిడ్డలారా మిగతా వాటిని ఆస్తులను ప్రేమించడం, అంతస్తులను ప్రేమించడం, భవనాలను ప్రేమించడం చేయరు. ఈ రోజున నేను చెప్పే విషయం ఏంటంటే వాక్యం మీదే మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఈ అద్భుతాలు ఉన్నప్పటికీ, ఆశ్చర్యకార్యాలు ఉన్నప్పటికీ, ధనం మనకు అవసరమైనప్పటికీ వాక్యం మీదే మన విశ్వాసమును కట్టుకోవాలి. ఈ అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా, నేను దేవుడు దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా వాక్యం ద్వారానే మన జీవితాల్లో, దేవుడి నోట్లో వచ్చే మాట వల్లనే మన జీవితాల్లో జరుగుతాయి. కానీ మిగతా వాటి విషయాల్లో మన జీవితాల్లో ఏది కూడా జరగదు. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట గమనించి దేవుని బిడ్డలారా వాక్యం మీదనే మనం విశ్వాసాన్ని కట్టుకోవాలి. మనం ఇంకో మాట గమనించినట్లయితే విజయప్రసాద్ గారు కూడా మీరు కాకినాడ రండి, నేను కాకినాడ వస్తాను, మీ మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం చేద్దాం అన్నారు. అసలు మొట్టమొదటి సమయంలోనే ఒకరికొకరు ఆహ్వానం తెలియజేసుకొని తగ్గించుకొని